దివ్య ప్రియతముని కృపా విశేషం వలన తిరిగి మళ్ళీ రియల్ ట్రెజర్ 5వ వాల్యూమ్ మొదలు పెడుతూ ఉన్నాం. మధ్యలో బాబా వారి జన్మదిన వేడుకల సందర్భంగా మనకి కొంత బ్రేక్ వచ్చిందండి. ఎస్టాబ్లిషింగ్ డివైన్ కన్విక్షన్ అంటే మన దివ్య ప్రియతముడి మీద దృఢ విశ్వాసమును నిశ్చయముగా ఏర్పరచుకోవడము. దెర్ ఆర్ మెనీ స్టోరీస్ వేర్ ద మండలి టోల్డ్ us about how Baba gave them hints on many occasions about certain situations and events which were to come. మండలి వాళ్ళ దగ్గర నేను అనేకమైన కథలు విన్నాను. ఆ కథలన్నిటిలో కూడా బాబా జరగబోయే ఒక సందర్భం గురించి, ఒక సంఘటన గురించి ముందుగానే హెచ్చరిస్తూ ఉండేవారు. చాలా సందర్భాలు అలాగ ఉన్నాయి. However, they failed to grasp the meaning of Baba's words until the events came to pass. కానీ వీళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోయేవారు. ఆ సంఘటన జరిగినప్పుడే అరే ఇదే బాబా చెప్పింది అనుకునేవారు తప్ప ముందుగా మాత్రం దాన్ని గ్రహించలేకపోయేవారు. ఉదాహరణకి బాబా శరీరం వదిలేసే ముందు కొన్ని రోజులుగా నేను దర్శనం ఇవ్వాలి, ఏర్పాట్లు చేయండి అనేవారు. ఈ రీతి అనేవాడు బాబా నీ ఆరోగ్యం చూస్తే బాగోలేదు, నువ్వు దర్శనం ఎలాగిస్తావు, నువ్వు ఇలాంటివి పెట్టుకోవద్దు ఇప్పుడు అనేవాడు. అంటే కూర్చోలేకపోతున్నాను అనుకుంటున్నావు, పోను పడుకుని దర్శనం ఇస్తాను, నీకు అభ్యంతరమా అనేవారు బాబా. మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు పడుకుని మాత్రం ఎలాగిస్తావు అని అడిగాడు ఈ రీతి. అప్పుడు నాకు ఇంకేం అనారోగ్యం ఉండదు, నిశ్చింతగా హాయిగా ఉంటుంది, నాకు బాధ ఉండదు, మీకు బాధ ఉండదు అన్నాడు. అంటే ఏంటి, తన శరీరం విడిచిపెట్టేసి దర్శనం ఇస్తాను అని స్పష్టంగా చెప్పారు. కానీ వీళ్ళకి తెలిసేది అనేకం కొన్ని వందల వేల సంఘటనలు ఇలాంటివి ఉన్నాయి. ఇట్ వాజ్ దెన్ దట్ ది రియలైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బాబాస్ వర్డ్స్. అయ్యో బాబా చెప్పిన మాటలకు అర్థం ఇదే, మనం ఏం అర్థం చేసుకోలేకపోయామని చింతిస్తూ ఉండేవారు. ఓన్లీ ఇన్ రెట్రోస్పెక్ట్ కుడ్ ది అండర్స్టాండ్ బాబాస్ వర్డ్స్. ఆ విషయం జరిగిపోయిన తర్వాతే ఓహో మొన్న ఇలాగన్నాడు బాబా దాని ఇదా అరే రే అని జరిగిపోయిన తర్వాత తెలుసుకునేవారు, కానీ ముందుగా దాన్ని గ్రహించలేకపోయేవారు. దిస్ ప్రాంప్టెడ్ మీ టు ఆస్క్ ఎరిచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇలాంటివి నేను చాలా విన్నాను. నేను వెళతాను అప్పుడు ఒకనాడు ఎరిచ్ని ఇలా ప్రశ్న వేశాను నేను. ఇదంతా విన్న తర్వాత నాకు అనిపించింది బాబా ఈజ్ గాడ్, ఆయన సాక్షాత్తు భగవంతుడు, ఆల్ నోయింగ్, సర్వము తెలిసినవాడు. హూ నోస్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, జరిగిపోయిన గతము, వర్తమానము, భవిష్యత్తు, మూడు ఆయనకి తెలియంది ఏది లేదు, సర్వము తెలుసు ఆయనకి. వైల్ గివింగ్ హింట్స్ టు ది మండలి వాజ్ పర్ఫెక్ట్లీ అవేర్ దట్ ది మండలి వర్ నాట్ గ్రాస్పింగ్ ఇట్. రాబోయే ఒక సంఘటన గురించి ఆయన హింట్ ఇస్తూ ఉన్నప్పుడు ఆయనకు అప్పుడే తెలుసు వీళ్ళు పసిగట్టలేరని. ఎందుకంటే ఆయన తెలియదు లేరుగా, వీళ్ళు ఎంత మాత్రము దీన్ని గ్రహించలేరు అని తెలుసు ఆయనకి. He could have very easily explained the whole thing in general detail to help them understand, which he did not do. అంచేత ఒరే నేను చెప్పేదని అర్థం ఇదిరా నాయన, నువ్వేం అర్థం అవటం లేదు నీకు అని చెప్పేసి ఉన్నగా అంటే బాగుండు కదా. నేను శరీరం విడిచిపెట్టేస్తాను, అప్పుడు నాకేం బాధ ఉండదు, హాయిగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకి అర్థమై ఉండేది. కానీ అలా చేసేవాడు కాదు ఆయన, చెప్పేవాడు కాదు. సో ఇట్ అపియర్స్ టు మీ దట్ హి రియల్లీ డిడ్ నాట్ వాంట్ దోస్ సిచ్యువేషన్స్ విచ్ వర్ టు పాస్ టు బి అలర్టెడ్ ఇన్ ఎనీ వే. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓహో బాబాకు వీళ్ళందరూ గ్రహించాలి అని ఈ క్షణంలో ఆయనకు సంకల్పం లేదనమాట, ఇష్టం లేదు ఆయనకి, తెలియకుండానే ఉంచాలి దీన్ని అని ఆయన ఇష్టం అన్నమాట. హీ వాంటెడ్ దెమ్ టు హ్యాపన్, అవి అలాగే జరిగి తీరాలి అని ఆయన ఇష్టం. అది వీ హ్యావ్ ఆల్సో హెర్డ్ మెనీ టైమ్స్ ఫ్రమ్ ద మండలి దట్ బాబా డస్ నాట్ టేక్ అవే యువర్ సంస్కారాస్ బట్ ఓన్లీ హెల్ప్స్ యూ గో త్రూ ఇట్ ఆర్ రాదర్ టేక్ యూ త్రూ ఇట్. అంతేకాదు బాబా కథల ద్వారా నేను విన్నటువంటి విషయం ఏమిటంటే, బాబా ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క సంస్కారములు ఇలా అనేసి తీసేయడు, మంత్రం వేసి ఎప్పుడు చేయలేదు. నేనున్నాను నీ పక్కన అని చెప్పి వాడి నా సంస్కారములు భరించేలాగూ ఖర్చు చేసేలాగూ ఆయన దోహదం చేస్తాడు. అదే ఆయన చేసేది. అంతేగాని అవి తీసి పారాడు, దాన్ని తీసేస్తే వీడికి ప్రయాణం ముందుకు వెళ్ళదు. సో మై అండర్స్టాండింగ్ ఈజ్ దాట్ ది ఈవెంట్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ ఆర్ మెంట్ టు బీ విల్ సర్టన్లీ హ్యాపెన్ నో మ్యాటర్ వాట్. రిచ్తో అంటున్నాడు ఇదంతా. కాబట్టి నీ జీవితంలో ఏ సంఘటనలైతే జరిగి తీరవలెనో అవి తప్పనిసరిగా జరిగి తీరాల్సినదే. అంతేనా బాబా ఉద్దేశము? ఈజ్ దట్ కరెక్ట్ అకార్డింగ్ టు యూ? నేను నేర్చుకున్నది ఇది బాబా దగ్గర మీ కథలు విని నీకేమర్థమైంది, నేను అన్నది కరెక్టేనా కాదా?
అంటే ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరవలసినదే అని బాబా అభిప్రాయం, అవునా కదా అని అడిగాడు. రిచ్ రిప్లైడ్, ఎస్ దట్ ఈజ్ వాట్ బాబా టోల్డ్ అస్. మాకు బాబా చెప్పిన సారాంశం అదే. ఆయన ఏది తీసిపారాయడు, ఆయన జరిగి తీరవలసినదే. ఐ ఫర్దర్ ఆస్క్డ్ హిమ్, సో టెల్ మీ వై డస్ బాబా ఈవెన్ బాదర్ గివింగ్ హింట్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, మరి జరిగేది ఏదో జరగాల్సి ఉన్నప్పుడు ముందు చెప్పడం ఎందుకనే? ఆ చిన్న చిన్న హింట్స్ ఇచ్చి మనం ఏడిపించడం ఎందుకు? దానివల్ల ఏ ఉపయోగం ఉంటుంది అని అడిగాడు. వాట్ పర్పస్ విల్ ఇట్ సర్వ్ ఈవెన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఆర్ గ్రాస్ప్ ఇట్స్ మీనింగ్. జరగవలసింది జరిగి తీరాలి అన్నప్పుడు అది నీకు అర్థమైతే ఎంత, అర్థం అవ్వకపోతే ఎంత, ఆయన చెప్పడం ఎందుకు? చూసారు అంత చక్కని ప్రశ్న. విత్ ఎ జెంటిల్ స్మైల్ రిచ్ రిప్లైడ్. ఒక మృదువైనటువంటి నవ్వు నవ్వి రిచ్, నాయన విను నేను చెప్తాను దానికి అన్నాడు. ద హింట్స్ వర్ నాట్ గివెన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ చేంజింగ్ ది సిట్యువేషన్. జరగబోయేదాన్ని మార్చేయడానికి బాబా అలాంటి హింట్లు ఇచ్చేవారు కాదు సుమా. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. అర్థమవుతున్నాడు? రేపొద్దున నీకు ప్రమాదం జరిగిపోతుంది, దాన్ని మార్చేద్దామని కాదు బాబా అభిప్రాయం. బట్ దే హ్యావ్ ఎ డెఫినెట్ పర్పస్. దానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది, అందుకే చెప్పాడు ఆయన. ఉదాహరణకు ఈవేళ పొద్దున్న ఇంకొక పనిలో చూస్తూ చదివానమాట. ఒక బాబా సభ్యుడికి, మండలి సభ్యుడికి బాబా చెప్పారు, ఒరే నువ్వు చట్టి బాబాని తీసుకొని వాళ్ళ ఊరు నాగపట్నం తమిళనాడులో అక్కడ దింపేసిరా, మేరాబాద్ నుంచి పంపించారు. వెళుతూ ఉండగా బయలుదేరుతుంటే పిలిచారు వెనక్కి. దారిలో ఎక్కడ బావిలో నీళ్ళు కానీ, నదిలో నీరు కానీ, కొండల్లో నీళ్ళు కానీ తాగకు, ఒక్క కుళాయిలో నీరే తాగు చెప్పేశారు. అయిపోయింది. వాడు వచ్చేటప్పటికి దింపేసాడు. 3 రోజులకు 4 టైఫాయిడ్ జ్వరంతో వచ్చాడు వాడు. సో బాబా దగ్గరికి వచ్చాడు. బాబా రమ్మన్నారు. తాగేవా నీళ్ళని అడిగారు. ప్రయాణంలో ఉన్నాను బాబా, దాహం వేసేట్టుని తట్టుకోలేకపోయాను, అక్కడ నీళ్లు ఉన్నాయి అక్కడే తాగేసాను అన్నాడు. బాబా తలపట్టుకున్నాడు. ఓరి దుర్మార్గుడా, నాకు తెలుసు నీకు టైఫాయిడ్, అయినా తప్పలేదు, మాయ చేసింది, నీకు రాసేసి ఉంది ఇక్కడ నీకు టైఫాయిడ్ వస్తుందని నేను చూసేనప్పుడే. నేను నీకు హింట్ ఇచ్చాను, నువ్వు అతిపెద్ద పనులు అవలేలుగా చేసేసావు నువ్వు, కానీ చిన్న పనిని మామూలు మనిషికి తీసేసుకున్నావు. బాబా ఏదో 1,00,000 చెప్తాడు, ఆయనకేం దొమ్మలు చెప్తాడు, చేసేవాడు తెలిస్తే అనుకున్నావు నువ్వు, అందుకే నీకు ఇలా జరిగిందని. కొన్ని నెలలు పట్టిందట వాడికి రికవర్ అని. అలాగా ఆయన తెలుసు, అదేం మార్చాడు ఆయన, కానీ హింట్ ఇస్తాడు ఆయన. వాట్ ఈజ్ దాట్? మరి ఏమిటి బాబా ఉద్దేశించిన ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ఎలాగా జరిగి తీరద్దన్నావు, మరి ఆయన చెప్పడం వల్ల నీకేమిటి కలిసి వస్తుంది? ఏమిటా ప్రయోజనము? ఇట్ హెల్ప్స్ యూ రియలైజ్ ఈజ్ ఎ డివినిటీ అండ్ క్రియేట్స్ అన్ అవేర్నెస్ ఆఫ్ హూ బాబా రియలీ. అది జరిగాక అమ్మ తండ్రికి అన్నీ తెలుసురా బాబు, ఆయనకి తెలియంది ఇది లేదు, నేనే అజ్ఞానిని అని ఆయన స్థాయి ఏమిటి, ఆయన హోదా ఏమిటి, ఆయన స్థితి ఏమిటి, అది నీ హృదయంలో నాటుకుపోద్దనమాట. ఆయనకి సర్వస్వము తెలుసును అనేది నీకు ఎలా తెలుస్తుంది? ఆయన చెప్పడం వల్లే నీకు ఆ విశ్వాసం హృదయంలో కలుగుద్ది. లాల్ బహదూర్ శాస్త్రిది మనం చదువుకున్న జ్ఞాపకం ఉందని పేపర్లో చదివారు. తాష్కెంట్ వెళుతున్నాడు రష్యా, అక్కడ ఏదో సంధి చేసేయడానికి అన్నారు. మళ్ళీ తిరిగి వస్తాడు వీడు అన్నారు బాబా. అదే బాబు ఎందుకు తిరిగి రాలేడు అన్నాడు. వాడికి గుండె జబ్బు ఉంది, ఆ చలిలో తట్టుకోలేడు, వీడి పోతాడని చెప్పారు. అది మరి మన దేశం ఏమైపోద్ది అలాంటి నాయకుడు పోతే అన్నారు. నెహ్రూ కూతురు ఉంది, ఇందిరాగాంధీ బ్రహ్మాండంగా పరిపాలిస్తే ఏమి నిశ్చింతగా ఉండండి అన్నారు. జరిగి తీరింది, అదే జరిగింది. కానీ దానివల్ల మనకేమిటి? ఆయనకు సర్వస్వము తెలుసును. ఏదో మామూలుగా కోటేసుకుని మీసాలు క్రాప్ చేసి తిరుగుతున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ ఆయనకి సర్వస్వము తెలుసు. ఆయనకి తెలియకుండా ఏదీ జరగదు అనే విషయం మన హృదయానికి తెలిసి ఆయన మీద విశ్వాసం మరింతగా పెరుగుతుంది. దానికి ఉపయోగం. ఇట్ ఆల్సో మేక్స్ యూ more alert to Baba's words and you pay attention to it as the words of God and not take it lightly. అంతేకాదు బాబా మాటల మీద మరింత శ్రద్ధ పెరుగుద్ది. అమ్మో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి, ఆయన చెప్పింది గ్యారంటీగా జరిగి తీరుతుంది, జాగ్రత్తగా వినాలి. అవి మామూలు మానవుడు మాటలు కావు, సాక్షాత్తు భగవంతుడి మాటలు సుమా అనేటువంటి ఎరుక మనకు కలుగుతుంది. This realization dawns on you only after the events have passed and you understand the meaning of the hints
దట్ హీ హ్యాడ్ గివెన్ యూ. ఆ సంఘటన జరిగాక అయ్యయ్యయ్యో ఎంత పొరపాటు చేసేసాను నేను, ఆయన ఇంత చెప్పాడు పాపం, అయినా మనం వినలేదు అని అప్పుడు గమనిస్తాం. ద పర్పస్ బిహైండ్ గివింగ్ యూ రహీన్స్ వాజ్ టు హెల్ప్ ఎస్టాబ్లిష్ ది కన్విక్షన్ ఆఫ్ డివినిటీ ఇన్ యూ, విచ్ ఇన్ టర్న్ వుడ్ హెల్ప్ యూ obey him implicitly and be resigned to his wish. That is how it is. ఆయన ఎందుకు హింసిస్తాడంటే నీ హృదయములో ఆయన మీద విశ్వాసము మరింత 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 బలం అవ్వడానికి ఉపయోగపడుద్దని ఇస్తూ ఉంటాడు. లేకపోతే ఆయన ఇలాగని చెయ్యొచ్చు అది, కానీ అలాగెప్పుడు చేసేవాడు కాదు.